హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ గా మేడం సర్ప్రైజ్, వేతన జీవులకు పన్ను బొనాంజా, 12.75 లక్షల వరకు ఐటీ లేదు, కోటి మందికి ఊరట, కేంద్రానికి తగ్గనున్న 1,00,000 కోట్ల ఆదాయం, వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహం, కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక బీమా, కిసాన్ కార్డు రుణాలు 5 లక్షలకు పెంపు, ధనధాన్యం మిషన్ సహా 6 కొత్త పథకాలు, ఢిల్లీ బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం, బీమా రంగంలో ఎఫ్డీఐలు 100%కి పెంపు, 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు, క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో ఓ డే కేర్ సెంటర్, 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీసీఎస్, ప్రభుత్వ స్కూళ్లకు అటల్ ల్యాబ్స్ బ్రాడ్బ్యాండ్, వృద్ధులకు వడ్డీలు అద్దెలపై టీడీఎస్ ఊరట, రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,00,000 కోట్ల వడ్డీ రహిత రుణాలు, లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సీతారామన్. మొత్తం బడ్జెట్ అంటే నిర్మలా సీతారామన్ గారు నిన్న ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టారో పార్లమెంట్లో బడ్జెట్, మొత్తం బడ్జెట్ విలువ అయితే కనుక మొత్తం బడ్జెట్ విలువ 50,65,345 కోట్ల రూపాయలను అయితే కనుక మొత్తం బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో కనుక ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఇది మధ్యతరగతి బడ్జెట్ అన్నది అయితే కనుక సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే కనుక 12.75 లక్షల వరకు ట్యాక్స్ లేదు అనేసి చెప్పింది. ఇది నిజంగా చెప్పాలంటే సామాన్య ప్రజలకి, ఉద్యోగులకి, అలాగే ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ చాలా ఊరట కలిగించే అంశము. సో యాక్చువల్గా అయితే 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను లేదు ఇది వరకు చూసిన న్యూస్ పేపర్స్లో. ఇక్కడ 12.75 లక్షలని ప్రస్తావించారు. అయితే ఏదైతే పిల్లల స్కూల్ ఫీజులు కానీ అంటే ఉద్యోగులకి వచ్చే దాంట్లో కొన్ని ఉంటాయి కదండి అలవెన్స్లు, ఇలాంటివి అంటే స్కూల్ ఫీజెస్ అవ్వచ్చు, మిగతా వాటికి సంబంధించి. సో అవన్నిటిని కూడా కలుపుకుంటే కనుక 12.75 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని చెప్పేసి మేడం సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పేసి ప్రధాన బ్యానర్ ఐటంగా అయితే కనుక ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇక ముఖ్యంగా బడ్జెట్లో ప్రధాన హైలైట్స్ ఏంటి అన్నది కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. గిగ్ వర్కర్లకి అయితే కనుక హెల్త్ అంటే సామాజిక బీమా చేస్తున్నారు. ఇది నిజంగా గిగ్ వర్కర్లకి శుభవార్త. గిగ్ వర్కర్లు అంటే ఇదే అండి, డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, క్యాబ్ డ్రైవర్స్ లేదా డెలివరీ బాయ్స్, జొమాటో, స్విగ్గీ, వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళకి సో సామాజిక బీమా కల్పిస్తోంది. బడ్జెట్ లో వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది మంచి న్యూస్. అలాగే కిసాన్ కార్డులో పెంపు అయితే ఇది వరకు 3 లక్షలు ఉండేది, దాన్ని 5 లక్షల వరకు పెంచారు. ఇక ప్రతి జిల్లాలోనూ ఒక డే కేర్ క్యాన్సర్ పేషెంట్లకి ఓ డే కేర్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓ డే కేర్ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక చూసుకుంటే కనుక 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు అయితే కనుక తీసుకొస్తామని చెప్పారు. ప్రధానంగా చూసుకోనేది ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే బీమా కంపెనీలో ఎఫ్డీఐలకి 100% అనుమతి ఇచ్చేశారు. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట, అంటే విదేశీ పెట్టుబడులు. దానికి బీమా రంగంలో అయితే కనుక 100% అనుమతి ఇచ్చేశారు. సో దీని ద్వారా అంటే బీమా రంగం మరింత ముందుకు వెళ్తుందేమో చూడాలి. ఇంకొకటి పోస్టల్ సంబంధించి అయితే కనుక అంటే పోస్టల్ రంగానికి సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక చూసుకుంటే కనుక ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 2 కోట్ల రూపాయల వరకు రుణం ఇస్తామని చెప్పారు. ఇక ఢిల్లీ బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ బడ్జెట్లో అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చారు. ఇక అంటే వృద్ధులకి వడ్డీలు అద్దెల పైన అయితే కనుక టీడీఎస్ అంటే వృద్ధులకి ఏదైతే వడ్డీలు అలాగే అద్దెల పైన టీడీఎస్ కి ఊరట కల్పించారని చెప్పేసి ఇచ్చారు. ఇక ప్రభుత్వ స్కూల్స్ లో ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్ లో చూసుకుంటే కనుక అటల్ ల్యాబ్స్ అలాగే బ్రాడ్బ్యాండ్ సేవల్ని విస్తరిస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇది కూడా ప్రభుత్వ పాఠశాలకి ముఖ్యంగా చాలా ఉపయోగకరమైన అంశము. దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఎవరికైతే కనుక అంటే ఏ రంగానికి అంటే ముఖ్యంగా ఇది మధ్యతరగతి బడ్జెట్ అని ఏదైతే చెప్పారో దాని తగ్గట్టే ఇక్కడ అంటే మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే కనుక దాని గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రాల విషయానికి కూడా అంటే ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారు అన్నది. ఇక సామాన్య అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళని లక్ష్యంగా చేసుకొని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అలాగే వివిధ సెక్టార్స్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా
కూడా కొన్ని అవకాశాలు అయితే అంటే కొన్ని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం వాళ్ళ అంటే భద్రత గురించి కూడా అంటే వాళ్ళ ఆరోగ్య భద్రత అవ్వచ్చు ఇతరత్ర అవ్వచ్చు వాళ్ళకి కూడా ప్రాధాన్యం కల్పించారు ఈ బడ్జెట్లో. ముఖ్యంగా గిగ్ వర్కర్లకు ఏదైతే హెల్త్కు సంబంధించి బీమా చేస్తామన్నారో అదైతే కనుక నిజంగా హర్షించదగ్గ విషయము. ఇక దీనిపైన మోడీ మాట్లాడుతూ ఇది అంటే సామాన్య ప్రజల జేబులు నింపే బడ్జెట్ అని చెప్పారు. అలాగే పన్ను మినహాయింపులతో మధ్యతరగతికి ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది, పొదుపు పెట్టుబడులు పెరుగుతాయి, వినియోగం వృద్ధి సాధ్యమవుతాయి. ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ వైపు దృఢంగా అడుగులు పడినట్లే. వికసిత్ భారత్ ఏదైతే 2047 లక్ష్యంగా పెట్టుకున్నారో అప్పటికి వికసిత్ భారత్ అని అంటే అభివృద్ధి చెందిన భారతదేశం. వికసిత్ భారత్ అంటే సో అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఎదగడం 2047కి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యము. దాంట్లో భాగంగానే ఈ బడ్జెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అన్నట్టు ప్రధాని మోడీ అయితే కనుక చెప్పినట్టు ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన వ్యాఖ్యానించారు. ఇది మధ్యతరగతికి ఊరట. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనం కలిగిస్తోంది. బడ్జెట్లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను గుర్తించి బడ్జెట్ రూపొందించారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన కలగలిసిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వము. సో అలాగే ఎన్డీఏలో కూడా అంటే సెంట్రల్లో కూడా కూటమిలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ. సో దీనికి సంబంధించి అంటే ఏపీ సీఎం ఏదైతే అంటే ఏపీకి తక్కువ అంటే నిధుల విషయం అవ్వచ్చు, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం అవ్వచ్చు. సో ఏపీకి ఏదైతే అంటే నిధులు అంటే అరకొరగా అయినా సరే ఏపీకి నిధులు కేటాయించారు. ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రాజధానికి సంబంధించి ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంబంధించి కానీ వీటి గురించి బడ్జెట్లో అయితే ప్రస్తావించడం జరిగింది. అది కూడా ఒకసారి మనం చూసుకుందాము. ఇక ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు అయితే కనుక బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టే ముందు గురజాడ అప్పారావు గారి గేయం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులో అన్న గేయంతో మొదలు పెట్టారు. సో తర్వాత దాన్ని ఇంగ్లీష్లో కూడా అంటే అక్కడ అర్థం అవ్వడానికి ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరిగింది. సో తెలుగు గేయంతో మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్ గారు తెలుగు ప్రజలకి మాత్రం నిరాశనే కల్పించారు అనేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణకి మండి చేయి చూపించేసింది. ₹1 కూడా అంటే తెలంగాణ ప్రస్తావనే రాలేదు చెప్పాలంటే ఒక రకంగా. సో అది తెలంగాణకు జరిగినది. ఇప్పుడు ఏపీకి చూసుకుంటే ఏపీలో అరకొర అయితే కనుక ఇచ్చారు. సరే ఏదో ఒకటి ఇచ్చారు కదా ఇంకా దాని ప్రకారం ముందుకెళ్ళాలి అన్నట్టు అలా వెళ్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏలో కూటమి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యం. అలాంటప్పుడు టీడీపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అనుకున్న మేరకు నిధులు ఇవ్వలేదు. అనుకున్న మేరకు ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మాటలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సాయం చాలా అవసరం. ఎందుకంటే సరైన రాజధాని లేదు. ఇప్పుడిప్పుడే రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. అలాగే పరిశ్రమలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజధాని ఉంటేనే కదండి సరైన వనరులు ఉంటేనే ఏ పారిశ్రామికవేత్త అయినా సరే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. సో ఇవన్నీ జరగాలి అంటే చాలా సమయం పడుతుంది. అలాంటప్పుడు అవి వేగవంతంగా జరగాలి అంటే కనుక కేంద్ర సాయం చాలా అవసరం. అలాంటిది ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చాలా అరకొరగానే నిధులు కేటాయించారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం మనము. ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఎవరైతే ఊబిలో కూరుకుపోతున్నారో వారికి బయటున్న వ్యక్తి హస్తం అందించి బయటకు తీసుకొస్తే వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. సో ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పుకోవాలంటే ఒక రకంగా అదే సిచ్యువేషన్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రజలు చెప్తున్న మాట. ఎందుకంటే ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్కి చాలా నిధులు కానీ కేంద్ర సాయం కానీ ఇతరత్ర అవసరాలకి నిధులు కానీ అవసరం. అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సో కేంద్ర ప్రభుత్వము సాయం చేసి బయటికి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అంటే నిలదొక్కుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ సాయం ఎంతైనా అవసరం అని చెప్పేసి ప్రజలైతే కనుక చెప్పుకుంటున్నారు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక 14 లక్షల రూపాయల ఆదాయం 4 లక్షల పొదుపు రాయితీలు ఉండే పక్షంలో ఐటీ లెక్కింపు ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ఇచ్చారండి. కొత్త విధానంలో అయితే కనుక స్థూల ఆదాయం 14 లక్షలు ఉంటే కనుక డిడక్షన్స్ 0 ఉంటుంది. 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ పోగా 13.25 లక్షలు ఉంటుంది. దీనిపైన ఐటీ 78,750 రూపాయలు, ఆరోగ్య విద్యా సెస్ కింద 3,150 రూపాయలు, మొత్తం పన్ను 81,900 రూపాయలు అని చెప్పేసి అంటే పైన
పైన ఏదైతే ఇందాక స్లాబ్స్ ప్రకారం చెప్పారో ఆ స్లాబ్ల ప్రకారం అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు. వేస్తే కనుక కొత్త విధానంలో ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ఇచ్చారనమాట. ఇక పాత విధానంలో అయితే ఎలా ఉండేదంటే కనుక సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. స్థూల ఆదాయం 14 లక్షలు ఉంటే 80C/D తరహా రాయితీలు 4 లక్షలు, 50,000 స్టాండర్డ్ డిడక్షన్స్ పోగా 9.5 లక్షలు ఉండేది. దీనిపైన ఇన్కమ్ ట్యాక్స్ 1,02,500 ఉండేది. ఆరోగ్య విద్యా సెస్ కింద 4,000 అంటే 4,100 రూపాయలు ఉండేది. మొత్తం పన్ను 1,06,600 రూపాయలు. అంటే 2.5 నుంచి 5 లక్షల మధ్య 5%, 5 నుంచి 10 లక్షల మధ్య 20%, ఆ పైన 30% అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అంటే పాత విధానంలో మొత్తం పన్ను 1,06,600 రూపాయలు ఉంటే కనుక, అంటే స్థూల ఆదాయం 14 లక్షలు అనుకుంటే కనుక మొత్తం పన్ను 1,06,600 రూపాయలు ఉంటే కనుక, ఇప్పుడు కొత్త విధానం ప్రకారము స్థూల ఆదాయం 14 లక్షలు అయితే కనుక పన్ను 81,900 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక రాష్ట్రానికి కేంద్రం దన్ను, రాజధానికి ఈ ఏడాది 15,000 కోట్లు, రానున్న కాలంలో మరింతగా సాయం. విశాఖ ఉక్కు 3,295 కోట్లు, 11,921 కోట్ల ప్యాకేజీలో భాగంగా నిధులు. పోలవరానికి 5,936 కోట్లు, ప్రాజెక్టు తొలి దశ అంచనా 30,436 కోట్లు. పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా 57,566 కోట్లు. విభజన హామీల అమలుపై మాట నిలబెట్టుకున్న కేంద్రం. సో ఏదైతే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంట్లో రాష్ట్రానికి అంటే ఆ బడ్జెట్ రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉంది అని చెప్పేసి ప్రధానంగా అయితే కనుక వార్త ఇచ్చారు. ఏంటంటే పోలవరానికి 5,936 కోట్లు, అంటే ప్రస్తుత బడ్జెట్లో 5,936 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు తొలి దశ అంటే ఈ పోలవరం ప్రాజెక్టు తొలి దశ అంచనా అయితే కనుక 30,436 కోట్లు. దీంట్లో 5,936 కోట్లు అయితే కనుక పోలవరానికి ఇచ్చింది కేంద్రం. అలాగే విశాఖ ఉక్కుకి 3,295 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే 11,921 కోట్ల ప్యాకేజీలో భాగంగా ఈ నిధులు ఇచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా అయితే కనుక 57,666 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి చెప్పారు దీంట్లో. అలాగే రాజధానికి ఈ ఏడాది 15,000 కోట్లు సాయం చేస్తున్నారు. ఇక రానున్న కాలంలో మరింతగా సాయం చేస్తారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వార్తా కథనం అయితే ఇచ్చారు. ఇక విభజన హామీలపై కేంద్రం మాట నిలబెట్టుకుంది అన్నదైతే చెప్పారు. కానీ కొంత తెలంగాణతో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి కొంత ఊరట, అంటే కొంతలో కొంత ఊరట అయితే కనుక కలిగించిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ సాయం అయితే కనుక ఏమాత్రం సరిపోదు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సాయం చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. అలాగే బడ్జెట్లో కూడా ఇంకా ఎక్కువ కొంత కేటాయించి ఉండాల్సింది. ఎందుకంటే బీహార్ రాష్ట్రానికి అంత భారీ ఎత్తున వరాల జల్లు కురిపించి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇంత తక్కువ నిధులు కేటాయించడం పైన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా స్పందించారు. అంటే ఎందుకు వివక్ష చూపిస్తుంది, అంటే బీహార్కి అయితే కనుక అంత బడ్జెట్ కేటాయించడం కానీ, లేకపోతే అక్కడ ప్రాజెక్టులు కానీ, ముఖ్యంగా మకానా బోర్డు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివన్నీ చేసి వరాల జల్లు కురిపించారు. మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అని చెప్పేసి అయితే కనుక అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు, సో ఏంటంటే పూర్తిగా ఇవ్వకుండా ఏదో కొంతైనా ఇచ్చారు, దానికైనా సంతోషపడాలి అన్నట్టు కొంత అయితే ఇచ్చారు, ఆ ఉన్నదాంతోనే సంతోషపడాలి అన్నట్టు ప్రజలు అయితే కనుక భావిస్తున్నారు. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధులు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తాం, బడక చర్యతో ప్రతి ఎకరాకు నీళ్లు, రతనాల రాయలసీమ చేసి చూపిస్తా, వాట్సాప్ పాలన ఆలోచన లోకేష్దే అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక ఏదైతే అంటే నిన్న 2 రోజుల క్రితం నిన్న కూడా చూసుకుంటే కనుక జూన్లోగా ఏవైతే మిగిలిపోయిన స్కీమ్స్ ఉన్నాయో అమలు చేయనివి, ఎలక్షన్స్లో చెప్పిన ఎన్నికల హామీల్లో చెప్పినవి అవి పూర్తి చేస్తాము జూన్లోగా అని చెప్పేసి చెప్పారు. పెండింగ్ ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం అవ్వచ్చు, అలాగే అన్నదాత సుఖీభవ అవ్వచ్చు, ఇలాంటివి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఈ స్కీముల్ని జూన్లోగానే మేము పూర్తి చేస్తాము, అమలు చేస్తామని అయితే చెప్పారు. దీనికి సంబంధించిన వార్త అయితే కనుక ప్రధానంగా ఇచ్చారు బ్యానర్ ఐటమ్గా.
ఇక షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ అంట. హైదరాబాద్లో 3 గంటల పాటు సమావేశం. మరి షర్మిల ఒక రకంగా చూసుకుంటే కనుక అందరికీ తెలిసిన విషయమే. షర్మిల కాంగ్రెస్లో చేరారు గత ఎన్నికల అప్పుడే. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారేమో రాజీనామా చేశారు ఇటీవలే. సో వీళ్ళిద్దరూ దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగిందంట. మరి ఆ సమావేశంలో ఎలాంటి విషయాలు మాట్లాడుకున్నారు ఏంటి అన్నది ఇప్పుడు అందరికీ అంటే వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు ఎవరు అంటే కనుక విజయసాయి రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 తరాల నుంచి వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటున్నాడు. అలాంటి విజయసాయి రెడ్డి వైకాపాకిను అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యంలో షర్మిలతో భేటీ అవ్వడం పైన అయితే కనుక ఏ విషయం మీద భేటీ అయ్యారు, ఏం చర్చించుకున్నారు అనేది అయితే కనుక అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలని చూసుకున్నాము. ఇక మరో వార్తా పేపర్ చూసుకుంటే కనుక ఈనాడులో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్. సో ఈనాడులో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్ వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి ఊతం అంటే బడ్జెట్ గురించి ప్రధానంగా చర్చించారు. ఇక్కడ కూడా అంటే ప్రధానంగా బడ్జెట్ గురించే ఇచ్చారు న్యూస్. అలాగే సో పోలవరానికి 5,936 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రాజెక్టుకు వరుసగా 2వ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. గత బడ్జెట్ కంటే 424 కోట్లు అధికంగా ఈసారి బడ్జెట్లో ఇచ్చారు అని చెప్పేసి అయితే కనుక వార్తా కథనం ఇచ్చారు. అలాగే విశాఖ స్టీల్కి 11,917 కోట్లు అని ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా మొదటి విడతగా 3,295 కోట్లు అయితే కనుక కేటాయించారు. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ 11,917 కోట్లలో 2,905 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. సో ఇంకా అలాగే పోలవరం ప్రాజెక్టుకి కూడా ఎంత కేటాయించారో మనం చూసుకున్నాము. అలాగే విభజన హామీలు ఏదైతే ఉందో అంటే పునర్విభజన చట్టంలో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెరవేరుస్తామని చెప్పేసి నిన్న బడ్జెట్ ప్రసంగంలో అయితే చెప్పారు. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అయితే చెప్పారు. ఇక ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాటికి గ్రాంట్లు ఇస్తామని చెప్పారు. అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. గ్రాంట్లని కూడా ఇస్తాము అన్న మాట అయితే కనుక అన్నారు. మరి అవి ఎప్పటికి ఇస్తారు అన్నది మాత్రం మనకి తెలియదు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక సాక్షిలో వచ్చిన బ్యానర్ ఐటమ్ని ఒకసారి చూద్దాం. సో వేతన జీవే లక్కీ భాస్కర్. ఇక్కడ కూడా అంటే సాక్షిలో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్ నిన్న జరిగిన బడ్జెట్కి సంబంధించిన ప్రధాన అంశాలనే బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. ముఖ్యంగా వేతన జీవులకి మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయం పైన ట్యాక్స్ మినహాయించారు కదా 12 లక్షలకి. దాని గురించే ప్రధానంగా ఇచ్చారు. ముఖ్యంగా 12.75 లక్షల రూపాయల వరకు ఉన్న ఆదాయం పైన ట్యాక్స్ అయితే ఉండదు అని చెప్పారు. అంటే యాక్చువల్గా 12 లక్షల ఆదాయంకి ఉండదు అని చెప్పారు. సో దాన్ని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు హెల్త్కి సంబంధించి అవ్వచ్చు, ఫీజులకి అంటే పిల్లలకి సంబంధించి ఫీజులకి సంబంధించి అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా కలుపుతారు కదండి. సో దానికి సంబంధించి అంటే అలాంటివన్నీ కలిపి కూడా ఈ 75,000 అన్నది ఎక్స్ట్రా అనుకుంటాను. అంటే స్టాండర్డ్ డిడక్షన్స్తో కలిపి అని చెప్పారు. అదే స్టాండర్డ్ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే రూపంలో చెల్లించే అమౌంట్ అవ్వచ్చు. సో ఈ స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి 12,75,000 వరకు పన్ను చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా మధ్యతరగతి ప్రజలకు, సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు అయితే కనుక భారీ ఊరట కలిగించే అంశమనే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే దీనికి సంబంధించి రైల్వేలకు పాత పద్దే 2.52 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు. రెవెన్యూ అంచనా 3,02,100 కోట్లు. మరో 200 వందే భారత్ రైళ్లు తెస్తాము. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. సో రైల్వే శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ ఆయన చెప్పారు మరో 100 వందే భారత్ ట్రైన్స్ని అయితే తీసుకొస్తామని చెప్పారు. సో వందే భారత్ ట్రైన్స్ వచ్చిన తర్వాత అంటే ప్రయాణంలో సమయం అయితే కనుక ఆదా అవుతోంది. దీనికి సంబంధించే 200 వందే భారత్ ట్రైన్స్ అయితే తీసుకొస్తామనేసి రైల్వే శాఖ మంత్రి చెప్పారు. ఇక రైల్వేకి కొత్తగా కేటాయించింది అయితే ఏమీ లేదు అన్నట్టు ఈ వార్తలో తెలుస్తోంది. పాత పద్దే అని చెప్పారు కాబట్టి పాతది ఏదైతే ఉందో అదే అంటే ఆ పాత పద్దే అంతే కేటాయించారు అన్నట్టు ఇక్కడ మనకి తెలుస్తోంది. 2.52 లక్షల కోట్ల బడ్జెట్ని కేటాయించారు రైల్వేస్కి అయితే కనుక. దాంట్లో ముఖ్యంగా 200 వందే భారత్ ట్రైన్స్ అయితే కనుక వస్తాయి.
మరి చూడాలి ఎంత మాత్రం ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఏపీ తెలంగాణలో చూసుకుంటే రైల్వేస్కి సంబంధించి చాలా పెండింగ్లోనే ఉన్నాయి. బట్ అవి ఎప్పటికీ తీరుస్తారో ఎప్పటికీ ముగుస్తుందో అంటే ఆ రైల్వేస్ అది మళ్ళీ పదే పదే పునరావృతం కాకోకుండా ఎప్పటికీ ఈ రైల్వేస్ గురించి చెప్పారో రాష్ట్రాలకి వాటిని ఎప్పటికీ ఆ కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది అన్నదైతే కనుక వేసి చూడాల్సిన అంశం. గురజాడ నామస్మరణ ఏపీ విస్మరణ. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఏపీకి అన్యాయం. నెగ్గిన నితీష్ మాట బీహార్కు భారీగా కేటాయింపులు. విభజన హామీలు నీటి మూటలేనని మరోమారు తేటతెల్లం. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు మాటేది. వెనుకబడిన జిల్లాలకు కేటాయింపుల ప్రస్తావనే లేదు. అమరావతికి గతంలో ఇచ్చిన అప్పులతోనే సరి. పెట్రోలియం గిరిజన సెంట్రల్ వర్సిటీలకు ప్రత్యేక కేటాయింపులు లేవు. సో ఏదైతే అంటే గురజాడ నామస్మరణ ఏపీ విస్మరణ అని ప్రధాన హెడ్డింగ్ అయితే ఇచ్చారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గురజాడ గారి గేయం ఏదైతే ఉందో దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులు అని, సో గురజాడ గారి గేయంతో అయితే ప్రారంభించారు కానీ ఆంధ్రప్రదేశ్ని అయితే కనుక విస్మరించారు అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రధానమైన అంశాలు అంటే ప్రధానంగా ఏపీకి కావలసిన సాయం కానీ బడ్జెట్ కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఏదైతే ఉందో వాటికి నిధులు కేటాయించలేదు. ఏపీకి అన్యాయం చేశారు మరోసారి బడ్జెట్ కేటాయింపుల్లో అని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు. అలాగే నితీష్ కుమార్ ఎవరైతే బీహార్ ముఖ్యమంత్రి ఉన్నారో నితీష్ తన మాట నెగ్గించుకున్నారు అన్నదైతే కనుక ఇచ్చారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ అదే. బీహార్కి వరాల జల్లు కురిపించారు బడ్జెట్లో. ఎందుకంటే ఎన్నికలు దగ్గరగా అంటే అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ మీద ప్రేమ కురిపిస్తూ అన్ని వరాల కురిపించారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న అంశము. అదే అంశాన్ని ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక విభజన హామీలు నీటి మూటలేనని మరోసారి తేటతెల్లమైందని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు. ఇక ముఖ్యమైన గోదావరి బనకచెర్ల అంటే పోలవరానికి అయితే కనుక 5,000 పైచిలకు కోట్ల రూపాయలు కేటాయిస్తాము అని చెప్పేసి బడ్జెట్లో చెప్పారు. ఇక ప్రధానంగా గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. దీని ఊసైతే ఎత్తలేదు అని చెప్పేసి చెప్పారు. ఇక వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. ఇంకొకటి అమరావతికి గతంలో ఇచ్చిన అప్పులతోనే సరి. ఇక పెట్రోలియం గిరిజన సెంట్రల్ వర్సిటీలకు కూడా ప్రత్యేక కేటాయింపులు అంటూ ఏమీ చేయలేదు. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము. ఇందాక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసేటప్పుడు సో మనం ఇందాకనే మాట్లాడుకున్నాము. సో ఏపీకి కేంద్ర సాయం ఎంతో అవసరము. ఎందుకంటే ఏపీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వృద్ధి దిశగా వెళ్ళాలి అంటే ఏపీ ప్రజలు కూడా అభివృద్ధి వైపు నడవాలి అంటే కనుక కేంద్ర సాయం ఎంతో అవసరము. అలాంటి ఏపీని కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో ఈసారి కూడా అధికంగా నిధులు కేటాయించకుండా ఇప్పుడు చెప్పాలి అంటే బీహార్ కన్నా కూడా ఏపీకే ఎక్కువ నిధులు కానీ ప్రాజెక్టులు కానీ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఏపీని విస్మరించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగం, కానీ అయినప్పటికీ కూడా అరకొర నిధులతోనే సరిపెట్టేసి చేతులు దులుపుకుంది. దీన్నేమో ఒకవైపు సీఎం గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ సీఎం గారు చెప్పుకుంటున్నంత గొప్పగా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే కేటాయించలేదు. ఇది ప్రజల్లో ముఖ్యంగా చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం ఏంటంటే కనుక సో ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ని విస్మరించారు. అలాగే సో ఇప్పుడు ఏపీకి కేంద్ర సాయం ఎంతైనా అవసరము. ఇలాంటి టైంలో కూడా బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయకపోవడం ఏంటి అనేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ నేతలే కాదు, ప్రజలు ముఖ్యంగా చదువుకున్న యువత కూడా ఇదే అంశం మీద వాపోతున్నారు. మరి ఏపీ సీఎం దీన్ని అయితే కనుక సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు భాగస్వామ్యంగా. అలాగే స్టేట్లో కూడా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇంకా మాత్రం సమర్థించుకోక తప్పదేమో, అందుకే అలా చేస్తున్నట్టున్నారు. ఇక సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే చూసాము. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా బడ్జెట్కు సంబంధించిన వార్తనే ప్రధాన శీర్షికగా ఇచ్చారు, మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటూ. సో ఏదైతే బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారో దానికి సంబంధించింది ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు, మిడిల్ క్లాస్ బడ్జెట్ అని చెప్పేసి. ఇక దీనికి సంబంధించి ఇంకొక వార్తాంశం చూసుకుంటే కనుక వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట. గత ఏడాది కంటే 13% ఎక్కువ నిధులు కేటాయింపు. 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్పై సుంకాల తగ్గింపు హర్షణీయం. ఈ బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం. మంత్రి సత్యకుమార్ యాదవ్. ఓకే, ఇదైతే కనుక నిజమే అండి. ఏదైతే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉంటాయో
దానిపైన సుంకాన్ని అయితే తగ్గించింది. అలాగే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా క్యాన్సర్ పేషెంట్స్కి డే కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయము. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ సుభిక్షంగా ఉంటుంది. సో అలాంటి ఆరోగ్య రంగానికి అయితే కనుక నిధులు కేటాయించారు. అంటే ఆరోగ్య రంగం పైన అయితే దృష్టి పెట్టింది. సో ఇది హర్షించదగ్గ విషయమే. దీనిపైననే మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అన్నతో కటీఫ్, చెల్లితో దోస్తి, విజయసాయి రెడ్డి కొత్త స్ట్రాటజీ, షర్మిలాతో మాజీ ఎంపీ భేటీ వెనుక సీక్రెట్ ఏంటి? రాజ్యసభ సభ్యత్వానికి జగన్ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? జగన్ చెల్లెలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డితో దోస్తీ చేయబోతున్నారా అనే సందేహాలు హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతున్నాయి. అందుకు కారణం వీరిద్దరూ 3 రోజుల క్రితం రహస్యంగా సమావేశమయ్యారని వార్తలు రావడమే. వారిరువురు సుమారు 3 గంటల పాటు భేటీ అయ్యారని, పలు విషయాలపై చర్చించారనే విశ్వసనీయ సమాచారం. మరి మనకు తెలిసిందే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే వైసీపీకి కూడా రాజీనామా చేశారు. సో నేను ఏ పార్టీలోనూ చేరబోను, నేను వ్యవసాయమే చేసుకుంటాను, ఇక నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి ఇక సెలవు అని చెప్పారు. మరి అలా చెప్పిన వ్యక్తి షర్మిలాతో భేటీ అవ్వడం వెనుక సీక్రెట్ ఏంటి, ఆంతర్యం ఏంటి? రహస్యంగా 3 రోజుల క్రితమే వారిద్దరూ భేటీ అయ్యారంట. దాదాపు 3 గంటల పాటు మాట్లాడారు, అంటే చర్చించుకున్నారు. అయితే ఏ విషయాల మీద చర్చించారో అన్నది అయితే క్లారిటీ లేదు. ఇది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలిసిందే కానీ, సో మరి వాళ్ళైతే అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు అన్నది ఈ వార్తాంశంలో అయితే మనకి తెలుస్తోంది. మరి విజయసాయి రెడ్డి షర్మిల మధ్య జరిగిన సంభాషణ ఏంటి, ఏ విషయాలమైనా వాళ్ళు చర్చించారు అన్నది వాళ్ళు అధికారికంగా చెప్తే కానీ తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్స్. రేపటి న్యూస్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.